Morning, everyone. Voice on the card, Monica. ఓకే. ఫ్రెషర్ క్లాస్ లో డిజైన్ చేసిన తమ్నైల్స్ అందరూ సబ్మిట్ అని చేశారా? హోమ్ టూర్ రిలేటెడ్ లో ఎనీ 5 డిఫరెంట్ ఇమేజెస్ అనేది తీసుకొని ఒక 4 to 5 తమ్నైల్స్ అనేది క్రియేట్ అనేది చేయండి హోమ్ టూర్ రిలేటెడ్ లో. సో రిఫరెన్స్ కూడా మీకు ఎలా తీసుకోవాలో యూట్యూబ్ లో చూపించాను కదా. అలాంటి రిఫరెన్స్ ఏదైనా తీసుకొని మీరు ఓన్గా సేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ సేమ్ ప్రాసెస్ తో మీరు ఓన్గా తమ్నైల్స్ అనేది డిజైన్ అనేది చేసి సబ్మిట్ అనేది చేయండి. సో ఎప్పుడైతే మీరు క్లాస్ లో చెప్పింది క్రియేట్ అనేది చేస్తారో, సో ఎందుకంటే అది ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది జనరేట్ అనేది అవుతుంటుంది. సో ఆ ఫైనల్ అవుట్పుట్ ని క్రియేట్ చేయడం వెరీ ఈజీ. సో దానిపైన మీకు ఎలాంటి రివ్యూ అనేది ఉండదు. మీరు ఓన్ గా ఎప్పుడైతే డిజైన్ అనేది చేశారో, సో దానికి రివ్యూ అంటే ఓన్ గా మీరు చెక్ చేసుకోవడం. సో అందులో వచ్చిన అవుట్పుట్ కి మీరు చేసిన డిజైన్ కి సేమ్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దానిపైన మీకు ఎలాంటి రివ్యూ అనేది ఉండదు. సో క్లాస్ లో చెప్పిన వాటికి, ఎందుకంటే ఆల్రెడీ దానికి ఫైనల్ అవుట్పుట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో మీరు ఓన్ గా డిజైన్ చేసిన వాటికే రివ్యూ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇది ప్రాక్టీస్ కోసం క్లాస్ లో చెప్పింది ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత, సో నెక్స్ట్ మీరు ఓన్ గా డిజైన్ చేయడానికి ట్రై చేసి అవి, సో మీరు రెగ్యులర్ గా సపోర్ట్ అనేది తీసుకుంటున్న వాట్సాప్ నంబర్ కి సపోర్ట్ అనేది చేయండి. సో సాటర్డే క్లాస్ లో చేసిన డిజైన్స్ అందరూ సబ్మిట్ అనేది చేశారు కదా. సో లాస్ట్ వీక్ మొత్తం అప్ టు డేట్ ఉన్నాయి కదా అందరి. లాస్ట్ వీక్ లో చేసిన, సో మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలో అర్థమైంది కదా. సో ఏదైతే బిజినెస్ ఫ్లైయర్ డిజైన్ లో ఇప్పటివరకు మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది పెండింగ్ లో ఉంది కదా. సో ఆ బిజినెస్ ఫ్లైయర్స్ ని ఓపెన్ చేసుకుని ప్రాజెక్ట్ ఫైల్ ని, సో వాటిపైన టెక్స్ట్ ని యాడ్ చేయండి, ఇంగ్లీష్ టెక్స్ట్. సో లాస్ట్ 2 క్లాసెస్ లో 3 క్లాసెస్ లో చూసారు కదా ఇంగ్లీష్ టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలని. సో ఆ రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని సో వాటిపైన యాడింగ్ అనేది చేయండి. సో ఈ రోజు క్లాస్ లో, సో లాస్ట్ సాటర్డే క్లాస్ లో చెప్పుకున్న సో thumbnail ని 3 thumbnails లోకి ఎలా కన్వర్ట్ అనేది చేయాలో ఈ రోజు క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. ఓపెన్ ఫోటోషాప్. సో ఆల్రెడీ ఉన్న పిహెచ్డినే ఓపెన్ అనేది చేసుకోవాలి. సో దీనికోసం మనం 3 సైజెస్ కోసం అగైన్ మళ్ళీ డిలీట్ చేసి అండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సేమ్ పిహెచ్డిని యూజింగ్ అనేది చేసుకొని రీసెంట్ పిహెచ్డి ఆర్ ఓపెన్, సో ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో సో ఆ ఫైల్ లొకేషన్ నుండి మనం ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో ఆర్ రీసెంట్ పిహెచ్డి. సో క్లిక్ ఆన్ రీసెంట్ పిహెచ్డి. సో ఇది ఫైనల్ అవుట్పుట్. సో విండోస్, వర్క్ స్పేస్ అండ్ రీసెట్ ఎసెన్షియల్. సో క్లిక్ చేస్తే మనకు యాడింగ్ అనేది అయిపోయింది. సో ఫర్దర్గా మనకు కలర్ గ్రేడింగ్ అండ్ నెక్స్ట్ టాపిక్లో యాడ్ అవుతుంటుంది. సో అప్పుడు ఈ ఇమేజెస్కి మీరు కలర్ గ్రేడింగ్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో లేయర్ని, సో ఇక్కడ సైడ్కి యాడ్ చేసుకోండి, లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని సో మీకు నచ్చిన ప్లేస్లో లేయర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఓన్లీ 4 or 5 లేయర్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి కదా. సో కంప్లీట్గా అన్ని విజిబుల్ అవ్వాలనుకుంటే లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని లేయర్ని హోల్డ్ చేసుకొని ఉంటూ టాప్ అండ్ లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని డౌన్కి డ్రాగ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో 3 సైజెస్కి, సో 1 thumbnail సైజ్ నోట్ చేసుకోండి సైజెస్. సో సైజెస్ అని 1 ప్లేసెస్లో యాడింగ్ అనేది చేసుకోండి. సో 1920 ఇంటూ 1080. సో పిక్సెల్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇంచెస్, సెంటీమీటర్స్ ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు. 1280 720. సో ఫుల్ హెచ్డి thumbnail అయితే 190 1080 చూస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా సింపుల్ thumbnail డిజైన్ చేసుకోవాలి లో క్లారిటీలో అనుకున్నప్పుడు 1280 720 అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే కమ్యూనిటీ పోస్ట్కి
ఆర్ లోగో సైజ్. కమ్యూనిటీ పోస్ట్ కైనా ఆర్ బిజినెస్ లోగోస్ కి అండ్ సోషల్ మీడియా పోస్టర్స్ కి అండ్ ప్రతిదానికి ఇదే సైజ్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. సోషల్ మీడియా పోస్ట్ లైక్ ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ డిజైన్ చేసుకోవాలనుకున్న, బిజినెస్ పోస్టర్స్ అనేది డిజైన్ అనేది చేసుకోవాలనుకున్న ఈ సైజెస్ ని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్దర్ మరి నెక్స్ట్ క్లాసెస్ లో బిజినెస్ పోస్టర్స్ అండ్ సోషల్ మీడియా పోస్టర్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఉంటుంది. సోషల్ మీడియా పోస్టర్స్. సో ఇవన్నీ మీకు సైజెస్ ఐడియా లేకపోతే గూగుల్ ఆర్ చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే మీకు సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. 1080 అండ్ పిక్సెల్స్. సో ప్రతిదీ మనకు ఇంటర్నెట్లో ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతిదాన్ని మనం పిక్సెల్స్లోనే చూసింగ్ అనేది చేయాలి. ఆర్ రీల్ సైజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజ్, రీల్ థంబ్నెయిల్, హైట్ అనేది సో చేంజ్ అని ఉంటుంది. సో ఫస్ట్ వన్ అనేది విడ్త్. సో డబ్ల్యూ అంటే విడ్త్ అండ్ హైట్. ఇది సో స్టార్టింగ్ లో మన హైట్ చేసింది. సో ఇది కూడా విడ్త్ అండ్ హైట్. సో ఇది మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్. సో ఇది హైట్ అనేది సో విడ్త్ 1080 ఇంటూ హైట్ అనేది 180, జస్ట్ ఆపోజిట్ మనకి. సో ఇది విడ్త్ లో అండ్ హైట్ లో అనేది చేంజ్ అనేది ఉంటుంది. సో ఈ సైజెస్ మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే సో న్యూ ఫైల్. సో ఇక్కడ పిక్సెల్స్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ ఉన్న థంబ్నెయిల్ సైజ్ ని జస్ట్ ఇక్కడ ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఓరియంటేషన్ ఆప్షన్స్ లో సో ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఓరియంటేషన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రీల్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ కంట్రోల్ ఎన్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ సైజ్ ని చూస్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ లోకి వెళ్ళి అండ్ రొటేషన్ 90 degrees క్లాక్ వైజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ సైజ్ ని 90 degrees క్లాక్ వైజ్ లో రొటేట్ చేసినా మీకు రీల్ సైజ్ లోకి అండ్ స్టోరీ పోస్ట్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది. సో ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటే న్యూ సైజ్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో ఓరియంటేషన్స్ లో విడ్త్ 1080, హైట్ 190, 150. సేమ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోండి. డౌన్లోడ్. సో రీల్ ఇన్స్టా స్టోరీ పోస్ట్. సో క్లిక్ ఆన్ సేవ్ ప్రీసెట్. క్లిక్ ఆన్ క్రియేట్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఎంతో క్లిక్ చేసి సో నెక్స్ట్ సైజ్ లోగో అండ్ కమ్యూనిటీ పోస్ట్ సైజ్ తీసుకున్నాం కదా, 1080 ఇంటూ 1080. సో వీటికి ఫేస్బుక్ యాడ్ సైజ్ అనేది యాడ్ చేసుకోండి, సోషల్ మీడియా పోస్ట్ సైజ్. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో వీటిని వన్స్ ఒకసారి మనం డిజైన్ అనేది చేయాలనుకుంటే సో ఇక్కడ ఉన్న అన్వాంటెడ్ లేయర్స్ ఏదైతే హైడ్ అండ్ లో ఉన్న లేయర్స్ అనేది డిలీట్ అనేది చేయండి. సో కన్ఫ్యూజింగ్ గా లేకుండా. సో ఇక్కడ హైడ్ లో ఉన్న లేయర్స్ మనం యూజింగ్ అనేది చేయట్లేదు కదా. సో ఈ హైడ్ లో ఉన్న లేయర్స్ అనేది సో మీకు నంబర్ ఆఫ్ గా ఉంటే ఇక్కడ 3 లైన్స్ అనేది కనిపిస్తుంది కదా, ఆప్షన్స్ క్లిక్ చేస్తే డిలీట్ హైడ్ అండ్ లేయర్ అనే ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఏదైతే లేయర్స్ మనం అన్ని హైడ్ గా అండ్ యూజ్ లేకుండా ఉన్నాయో సో వాటన్నిటిని డిలీట్ అనేది చేస్తుంటారు. అండ్ మాన్యువల్ గా మీరు కూడా సెలెక్ట్ చేసి డిలీట్ కి ఎంటర్ చేస్తే డిలీట్ అనేది అవుతుంటుంది. సో ఏదైనా ఇమేజ్ ని మనం గ్రూప్ లాగా యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఒక 3 ఇమేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఫస్ట్ గ్రూప్ ఎలా చేయాలో మీకు ఐడియా ఉంది. సో గ్రూప్ చేసి ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ కి ఎలా మూవ్ చేయాలని అక్కడ ఒక ఇమోజీ కంట్రోల్ టీ తో సైజ్ డిక్రీజ్ అండ్ నెక్స్ట్ సైజ్ 1 ఇమోజీ ఇమేజ్
one more emoji or layer. Arrow. సో ఇది ఒక పేజ్ నుండి ఒక పేజ్ లోకి మనం మూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కమ్యూనిటీ పోస్ట్ సైజులో ఉంది. సో ఇదే ఇమేజ్ నేను సో నెక్స్ట్ రీల్ సైజులోకి మూవ్ చేసుకోవాలనుకుంటే సో ఇలా ఒక 5 to 10 ఇమేజెస్ ఉంటాయి. ఇందులో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్నాను, నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉంది ఇందులో. సో ఈ నంబర్ ఆఫ్ లేయర్స్ని నేను ఆ డిఫరెంట్ సైజ్లోకి కన్వర్ట్ అనేది చేయాలనుకుంటే 1 by 1 మూవ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ అన్టైటిల్ 1 అని ఉంది, సో ఇది అన్టైటిల్ 2. సో డైరెక్ట్గా మనకు అన్టైటిల్ 2లో అండ్ 1లో 3లో సేవ్ అవుతుంటుంది ఫైల్. సో ఈ ఫైల్ నుండి ఇంకొక ఫైల్లోకి చేంజ్ చేయాలంటే సో డైరెక్ట్గా డ్రైవ్ సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు ఆటో సెలెక్ట్ ఆన్లో ఉండాలి మూవ్ టూల్తో. సో ఇలా 1 by 1 డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడున్న ఇమేజ్ని షాపింగ్ రిలేటెడ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ అండ్ ఇక్కడ అన్టైటిల్ 1లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అండ్ ఇక్కడికి లీవ్ చేస్తే మళ్ళీ వర్క్ అనేది అవ్వదు, లెఫ్ట్ క్లిక్ హోల్డ్లోనే ఉండాలి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మనకి ఎక్కడికైతే రావాలో ఆ ప్లేస్లోకి యాడింగ్ అనేది చేస్తేనే మీకు వర్క్ అనేది అవుతుంటుంది. ఇక్కడున్న ఇమేజ్ ఇక్కడున్న ఐకాన్స్ని లెఫ్ట్ క్లిక్ను హోల్డ్ చేసుకొని అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు యాడింగ్ అనేది అవుతుంటుంది. సో మిడిల్లోకి రావాలి. సో అగైన్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ అన్టైటిల్ 1లోకి వచ్చాను అండ్ ఇక్కడ లీవ్ చేయలేదు, లెఫ్ట్ క్లిక్ అని మౌస్లో హోల్డ్ చేసుకొని అండ్ మనకి ఎక్కడైతే రావాలో సో ఆ ప్లేస్లో లీవ్ చేస్తే అక్కడ ఓపెన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా 1 by 1 చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఒక 4-5 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 10+ లేయర్స్ అనేది ఉంది. కొన్నిసార్లు మనకు 20-30 లేయర్స్ కూడా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అవన్నీ యాడ్ చేసినప్పుడు సో అలాంటప్పుడు డిలీట్ ఐకాన్స్ సో గ్రూప్ అనేది చేసుకొని ఆ గ్రూప్ని మనం డ్రా అనేది చేస్తాం. కంట్రోల్ జీ అనే షార్ట్ కట్ ఉంటుంది, నోట్ చేసుకోండి. సో గ్రూప్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ G+G షార్ట్ కట్. సో ఏదైతే మనం లేయర్స్ అనేది మూవ్ అనేది చేయాలనుకుంటున్నామో సో సెలెక్షన్ చేసుకొని కంట్రోల్తో ఓన్లీ టాప్లో ఉన్న ఎలిమెంట్స్ వరకే గ్రూప్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను. ఇమేజ్ అనేది మూవ్ అనేది చేయాలనుకోవట్లేదు. ఇఫ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ జీతో సెలెక్షన్ సో 1 ఒకటి లీవ్ చేసి పైన ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదాన్ని ఇంకొక వర్క్ ఏరియాలోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా కంట్రోల్ని హోల్డ్ చేయండి అండ్ లెఫ్ట్ క్లిక్తో సెలెక్షన్ అనేది చేయండి. క్లిక్ చేస్తే సెలెక్షన్ అవుతుంటుంది. సో వన్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత కంట్రోల్ జీ క్లిక్ చేస్తే గ్రూప్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో ఈ గ్రూప్ని హోల్డ్ చేసుకొని జస్ట్ ఈ గ్రూప్ని మూవ్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా. సో కంట్రోల్తో హోల్డ్ చేసుకొని అండ్ మూవ్ టు నెక్స్ట్ లేయర్. సో కంట్రోల్ టీతో ఎట్ ఎ టైం వీటిని అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం మ్యాన్ సో ఇంతకుముందు మనం ఒక్కొక్క సింగిల్ లేయర్ని మూవ్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ లేయర్స్ని కలిపి ఒక గ్రూప్ లాగా చేసుకొని ఆ గ్రూప్ని మూవ్ అనేది చేస్తాం. సో ఇలా గ్రూప్ అనేది మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం మనం సింగిల్ లేయర్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయకుండా గ్రూప్ని మనం నచ్చిన సైజ్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సో గ్రూప్ని కాకుండా కంట్రోల్ టీ క్లిక్ చేస్తుంటే అగైన్ గ్రూప్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో గ్రూప్లో కాకుండా ఓన్లీ ఇమోజే మనకు చేంజ్ అవ్వాలి అనుకుంటే సో ఈ గ్రూప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఓపెన్ చేస్తే మీకు సో సబ్ టూల్ ఆప్షన్స్ కనిపిస్తుంటుంది అండ్ అగైన్ సెలెక్షన్ కంట్రోల్ టీతో సో మనకు నచ్చిన ప్లేస్లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు సబ్ గ్రూప్లో.
ఇలా ఒక సింగిల్ లేయర్ని సెలెక్షన్ అనేది చేసుకొని మనకు నచ్చిన ఆప్షన్స్ని మనం మూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ కంప్లీట్ ద డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకేనా. సో ఇలా గ్రూప్స్ అనేది వర్క్ అనేది అవుతుంటుంది. సో అలాగే మనం ఇక్కడ ఉన్న సైజ్ని కన్వర్ట్ అనేది చేద్దాం. సో డిలీట్ ఎవ్రీథింగ్, అర్థమైంది కదా గ్రూప్. సో ఫస్ట్ కొన్ని సింపుల్ ఇమేజెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ సో మెయిన్ ఇమేజ్ పైన ఫోకస్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఇందులో మనం సో ఆల్ గ్రూప్స్ అనేది అన్గ్రూప్. సో ఆల్రెడీ ఇందులో గ్రూప్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ కి ఒక గ్రూప్ అనేది యాడింగ్ అనేది చేసాం. సో ఈ టెక్స్ట్ ని కూడా ఇందులో ఇఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే ఒక లేయర్ లో ఉన్న ఐటమ్స్ ని సో నెక్స్ట్ గ్రూప్ లోకి మనం సో ఇది టెక్స్ట్ గ్రూప్. సో ఇందులో కంప్లీట్ గా మనం టెక్స్ట్ కంప్లీట్ గా యాడింగ్ అనేది చేసి స్ట్రోక్ అనేది అప్లై చేసాం అవుటర్ లో. సో సేమ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది ఈ గ్రూప్ లోకి యాడ్ చేసుకోవాలనుకున్నా లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో ఈ గ్రూప్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గ్రూప్ లో టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా సో టెక్స్ట్ ని ఒక గ్రూప్ లాగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ లో సెలెక్షన్ చేసుకొని టాప్ లో ఉన్న లేయర్ ని సెలెక్షన్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి కంట్రోల్ తో హోల్డ్ అనేది చేసుకొని అండ్ కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని లాస్ట్ లేయర్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి లేయర్ అనేది సెలెక్షన్ అవుతుంటుంది. లేదంటే మాన్యువల్లీ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుని టాప్ లో సెలెక్షన్ చేస్తే మీకు ప్రతి లేయర్ అనేది సెలెక్షన్ అవుతుంది. కంప్లీట్ గా ఈ లేయర్స్ అన్ని కంట్రోల్ జీతో క్లిక్ చేయగానే సో వన్ సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం సింగిల్ గా ఒక ఐకాన్స్ ని మూవ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని ఈ గ్రూప్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో నెక్స్ట్ లేయర్ సో మిడిల్ లో యాడ్ చేసుకోండి. సో కంప్లీట్ గా యాడ్ అనేది అయిపోయింది. సో కంట్రోల్ తో సైజ్ ని డిక్రీజ్. సో ఈ సైజ్ లోకి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. సో ఇఫ్ మీకు ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసిన తర్వాత ఐకాన్స్ అనేది కనిపించకపోతే జూమ్ అవుట్ చేసుకుంటే మీకు ఐకాన్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇందాక మనకు ఫుల్ సైజ్ లో ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ ఐకాన్స్ ఏదైతే ఉందో లైన్స్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది చేంజ్ అయిపోయింది. కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. సో రైట్ నుండి అలైన్మెంట్ ఎగ్జాక్ట్ గా మిడిల్ వరకు అండ్ డౌన్ కి అలైన్మెంట్ కంప్లీట్. ఎక్కడైతే మనం సేమ్ ఎడ్జెస్ ని ఫాలో అయ్యామో ఇక్కడ ఎడ్జెస్ అని ఉంది కదా, సేమ్ ఎడ్జెస్ ని అలైన్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ డౌన్ కి మూవ్ అండ్ రైట్ సైడ్ కి మనం ఎక్కడికైతే డిజైన్ అనేది చేసామో సో అక్కడ ఇమేజ్ ఐకాన్స్ కనిపిస్తుంటాయి కదా, సో ఇక్కడ స్కై వరకు యాడింగ్ అనేది చేసాం. ఇలా యాడ్ చేసుకుంటే కంప్లీట్ గా ఉన్న ఫ్రేమ్ మొత్తం ఇందులోకి యాడ్ అయిపోయింది. సో ఇలా ఒక 5 to 10 minutes లో మనం సో ఇంకొక పోస్టర్ ని క్రియేట్ అనేది చేయొచ్చు. అండ్ సో టాప్ లో కంప్లీట్ గా ఎంటీ అనేది ఉంది. సో ఎంటీని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి గ్రూప్ అనేది యాడ్ అయిన తర్వాత సో మళ్ళీ లేయర్స్ విజిబుల్ అవ్వాలి అనుకున్నప్పుడు రైట్ క్లిక్ అన్గ్రూప్ లేయర్స్. సో గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అని క్లిక్ చేస్తే గ్రూప్ అవుతుంది. సో మీకు కంట్రోల్ కి షార్ట్ కట్ గుర్తు లేకపోతే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. అన్గ్రూప్ లేయర్స్ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ లోకి యాడ్ అన్న అవుతుంటుంది. సో టెక్స్ట్ కంప్లీట్ గా గ్రూప్ అని ఉంది కదా, ఫస్ట్ స్కైని అడ్జస్ట్మెంట్ కంట్రోల్ తో సో వీటిని ఎక్స్టెండ్ అనేది చేయండి. సో నెక్స్ట్ సో టెక్స్ట్ ని యాడ్ టు టాప్. సో ఈ ప్లేస్ లో యాడింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఛానల్ నేమ్ సో కార్నర్ కి యాడ్ అయిపోయింది కదా, సో వన్ సెలెక్షన్ చేసుకొని డిక్రీజ్ అండ్ ఇక్కడ ఉన్న బ్లాక్ ని అప్లై హియర్. సో స్పేస్ ఎక్కడైతే ఉందో మనం తర్వాత అలైన్మెంట్ అనేది చేసుకోవాలి.
ఇమోజీస్ ఇంక్రీజ్ సైజ్. సో 2 ఇమేజెస్ ఉంటాయి. కంట్రోల్ టీతో సెలెక్షన్ చేసుకొని సెలెక్షన్ అండ్ ఫోటో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఫోటో సైజ్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. హౌస్ ఇమేజ్ని సో ఇప్పుడు టాప్లోకి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అండ్ ఇక్కడున్న ఇమేజ్ని సో ఇంకా టాప్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా సో ప్రతి లేయర్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఐకాన్ మోటో హియర్. ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక సైజ్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. జస్ట్ చేంజ్ చేయడమే సైజ్లోకి మూవ్ చేసి సో ఒక ప్లేస్లో ఉన్న ఇమేజెస్ని ఇంకొక ప్లేస్లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రతిదానికి కలర్ గ్రేడింగ్ అనేది ఫస్ట్ ఒక సింగిల్ ఇమేజ్కి చేసుకుంటే సో ప్రతిదానికి మనం సేమ్ కలర్ గ్రేడింగ్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు తమ్నైల్ డిజైన్ చేసిన బ్రాండ్ లోగో అప్లై అనేది చేసుకోవాలనుకున్నా సో ఈ ప్లేస్లో లోగో ఐకాన్స్ అనేది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇదే సైజ్ని అగైన్ సో ఫస్ట్ లేయర్ని సెలెక్షన్ చేసుకోండి. సో లాక్ లేయర్ కాకుండా సో లాక్ లేయర్ అనేది మనకు సైజ్. సో దాని టాప్లో ఉన్న లేయర్ నుండి సెలెక్షన్ చేసుకొని అండ్ కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని టాప్లో లేయర్ని క్లిక్ చేస్తే కంప్లీట్గా ప్రతిదీ మీకు సెలెక్ట్ అనేది అవుతుంది. అండ్ రైట్ క్లిక్ సో గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ సో అండ్ గ్రూప్ నేమ్ క్లిక్ అని ఓకే. సో కంట్రోల్ జీ క్లిక్ చేసిన అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి గ్రూప్ లేయర్స్ క్లిక్ చేసిన చేంజ్ అని అవుతుంది. ఫస్ట్ thumbnail సైజ్ అనేది క్రియేట్ చేయండి. సో తర్వాత కమ్యూనిటీ పోస్ట్ సైజ్ అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్ అయిపోయిన తర్వాత రీల్ సైజ్ క్రియేట్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు అలైన్మెంట్ అనేది. సో ఎందుకంటే విడ్త్ అనేది రెండింటికి సేమ్ అనేది ఉంటుంది. సో అగైన్ అడ్జస్ట్మెంట్ సో ఎక్కడైతే కార్నర్ వరకు మనం అప్లై అనేది చేస్తామో సో ఆ కార్నర్ రిలేటెడ్లో సో మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైజెస్ అనేది ఉంటుంది. సో మనం ఆల్రెడీ వర్క్ చేసిన సైజు వర్క్ అనేది చేసాం. సో అలానే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. కంట్రోల్ టీతో కంప్లీట్గా సీక్వెన్స్ ఏదైతే ఇమేజ్ అనేది ఉందో సో ఆ ఇమేజ్ మొత్తం మనకు ట్రాన్స్ఫార్మ్ అనేది అవుతుంది. అండ్ మూవ్ డౌన్ అండ్ ఇలాంటి ప్లేసెస్లో మనకు 2 ఇమేజెస్ అండ్ టెక్స్ట్కి ఆప్షన్స్ అనేది పర్ఫెక్ట్గా విజిబుల్ అవ్వట్లేదు. సో రైట్ క్లిక్ అన్గ్రూప్ లేయర్స్ టెక్స్ట్ గ్రూప్. టెక్స్ట్ అనేది ఎప్పుడు ఒక గ్రూప్లో ఉండాలి. యాడ్ చేసి అండ్ స్కైని యాడ్ చేస్తా అండ్ మన నంబర్ ఆఫ్ టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్లో ఇమేజెస్ని మనం సో ఏదైనా ఇమేజ్ ఉంటే వాటిని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ టీ సైజ్ ఇంక్రీజ్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని హైడ్ సో డిలీట్ చేయకూడదు. సో if మనకి ఎనీ కేసులో అవసరం ఉంటే మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఏదైనా వర్క్ చేసిన ఇమేజ్ని హైడ్ చేసుకుంటే సరిపోతాం. సో ఇలా సింగిల్ ఇమేజ్ని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో 2 ఇమేజెస్ని యాడ్ చేసినప్పుడు సో స్మాల్గా ఐకాన్స్ ఉన్నాయి అండ్ విజిబుల్ అవ్వట్లేదు. అండ్ టెక్స్ట్లో స్పేసింగ్లో మనం ఫిల్ చేయడానికి సో ఎలాంటి ఆప్షన్స్ అనేది లేదు. సో దానికోసం మనం సో ఇమేజెస్ని సో వన్ సింగిల్ ఇమేజ్ని సో లార్జ్ సైజ్లో యాడ్ చేసుకుని సరిపోతుంది. లార్జ్ సైజ్లో యాడింగ్ అని చేసుకోండి. 2 ఇమేజెస్ అనేది ఈజీగా యాడింగ్ అనేది అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదైతే ఐకాన్స్ అనేది ఉందో సో వాటిని కూడా మనం అప్లై అనేది చేస్తాం. ఇమేజెస్ మోడ్ అగైన్ టాప్లో యాడ్ ఇప్పుడు టెక్స్ట్ని ఈజీగా అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా అన్వాంటెడ్ సో లేయర్స్ ఉంటే హైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అండ్ యూట్యూబ్ రీల్స్కి సో సేమ్ వీడియో ఏదైతే ఉందో సో ఆ వీడియో రిలేటెడ్లో ఏదైనా రీల్స్ అనేది క్రియేట్ చేస్తే అండ్ దాని రిలేటెడ్లో షార్ట్ ఫామ్స్లో క్రియేట్ అనేది చేస్తే సో వాటిని
సో షార్ట్స్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ కి రీల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రేమ్ లో అప్లోడ్ చేయగానే మనకు అప్లోడ్ చేసుకునేటప్పుడు తమ్నెల్ ప్రివ్యూ అనేది అడుగుతుంటది. సో ప్రివ్యూ రిలేటెడ్ లో సో ఆ ఫస్ట్ ఫ్రేమ్ ని సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఆ ఇమేజ్ ని ఫస్ట్ ఫ్రేమ్ లో సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్నే కాకుండా సో ఇంకొక డిఫరెంట్ సైజ్ లో క్రియేట్ చేసి సో మన వ్యూస్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో క్లయింట్స్ కైనా అండ్ మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న సో వాటి వ్యూస్ ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. బ్లాగ్ అండ్ స్టోరీస్ లో అప్లోడ్ చేసి సో అక్కడ నుండి లింక్ ఆప్షన్ ని యాడింగ్ అని చేసుకోవచ్చు. అండ్ కమ్యూనిటీ పోస్ట్ సో యూట్యూబ్ లో మనకు కమ్యూనిటీ పోస్ట్ ఆప్షన్స్ వచ్చినాయి కదా, సో అక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో సో నంబర్ ఆఫ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకొని అండ్ బయోలో అండ్ డిస్క్రిప్షన్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తే సో నంబర్ ఆఫ్ వ్యూస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి అవి మన వీడియోకి రూట్ చేసే ఆప్షన్స్ అనేది ఉంది. అండ్ బ్రాండింగ్ కూడా మనకు క్రియేట్ అనేది అవుతుంటుంది. సో సేవ్. సో వన్స్ ఒకసారి కలర్ గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కలర్ గ్రేడ్ ని కూడా మనం సేమ్ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 1-2 minutes లోనే కలర్ గ్రేడింగ్ అనేది అయిపోతుంటాం. అన్గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ క్లిక్ చేస్తే ప్రతి లేయర్ అనేది మర్జ్ అనేది అవుతుంటుంది. సో వన్స్ మర్జ్ అయిన తర్వాత రైట్ క్లిక్ అండ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయాలి. సో మస్ట్ గా సో ఇది నార్మల్ లేయర్ గా ఉంది. సో దాన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఓపెన్ ఫిల్టర్స్ అండ్ కెమెరా ఫిల్టర్. సో జస్ట్ బేసిక్ కలర్ గ్రేడింగ్, ఎక్స్పోజర్, సో ఇవన్నీ మనకి ఇన్ డెప్త్ ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ లో. హైలైట్స్, షాడోస్ అండ్ వైట్స్, ప్రతి టూల్ ని ఎలా విజిబుల్ అవ్వాలి అండ్ ఎలా యూజ్ చేయాలి. సో వైట్స్ ని, షాడోస్ ని, హైలైట్స్ ని, ఇక్కడ ఉన్న ప్రతి ప్యాలెట్ ని సో టాప్ టు బాటమ్ వరకు సో ఏవైతే మనకు యూజ్ అవుతుందో సో అవన్నీ 1 day క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు. టెక్స్చర్స్ అండ్ క్లారిటీని కూడా మనం ఇక్కడే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ కూడా ఇక్కడే డీటెయిల్స్ లోకి వెళ్తే నాయిస్ రిడ్యూషన్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇంక్రీజ్ చేయగానే సో స్కిన్ స్మూతనింగ్ అనేది కంప్లీట్ గా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి రఫ్ స్కిన్ ని కూడా సో డీటెయిల్స్ మిస్ అవ్వకుండా స్కిన్ స్మూత్నింగ్ చేసుకోవచ్చు. అండ్ క్లారిటీ సో బ్లర్నెస్ గా ఉన్న ఇమేజెస్ ని కూడా క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇది మీ ఫొటోస్ పైన వర్క్ చేసేటప్పుడు సో ఇంకా మీరు క్లారిటీగా విజిబుల్ అవుతుంటారు. వీడియోలో మీకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వకపోతే లైవ్ లో సో తర్వాత మీ ఫొటోస్ పైన మీరు వర్క్ చేసేటప్పుడు ఈ ఫొటోస్ పైన వర్క్ చేసేటప్పుడు సో క్లారిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుందో మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. క్లిక్ ఆన్ ఓకే. ప్రతి ఇమేజ్ కి ఓవరాల్ గా అప్లై అనేది అయిపోయింది. సో ఇక్కడ ఇమేజెస్ కూడా అప్లై అయిపోయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒరిజినల్ ఇమేజ్ ఇది అండ్ ఆఫ్టర్ 50-60% అప్లై చేసుకుని సరిపోతుంది. సో ప్రతి ఇమేజ్ కి కలర్ గ్రేడ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ కి అండ్ ఇక్కడ ఉన్న ఇమేజ్ కి కలర్ గ్రేడ్ చేయాలంటే సో మళ్ళీ టైం అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్ట్ కంట్రోల్ అన్గ్రూప్ లేయర్స్, ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ అనేది ఉందో సో ఇమేజ్ కి మనం ఒక ఫిల్టర్ అనేది అప్లై అనేది చేస్తాం. సో ఈ ఫిల్టర్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు మనకి ఇక్కడికి. సేమ్ ఫిల్టర్స్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ సేవ్ ఫైల్స్. సో ఏదైనా లార్జ్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసేటప్పుడు సేవ్ చేసుకోండి ఫైల్స్ ని.
రీల్ సైజ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఈ సెలెక్షన్ రైట్ క్లిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ సేమ్ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఏదైతే మనం కలర్ గ్రేడ్ చేసినట్టు లేయర్ అని అవుతాం ఓకే. నైస్ రిడ్యూషన్ అండ్ షార్పనింగ్ అండ్ బేసిక్ కలర్ గ్రేడ్ చేసుకుంటే అయిపోతుంది. కంప్లీట్గా డార్క్గా ఉన్న ఇమేజెస్ని కూడా అండ్ కెమెరాతో డిఎస్ఎల్ఆర్తో షూట్ చేసిన రా ఇమేజెస్ని కూడా ఎలా కలర్ గ్రేడ్ చేసుకోవాలో చూద్దాం. అండ్ కలర్స్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ ఆప్షన్ అండ్ గ్లో ఎఫెక్ట్స్ని కూడా మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు. సో వింటేజ్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే మనకు ఓవరాల్గా గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంటుంది. సో -10 to 15 ఓకే. సో ప్రతి ఇమేజ్కి ఓవరాల్గా కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇదే ఇమేజ్ని నెక్స్ట్ లేయర్కి లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ టు కమ్యూనిటీ పోస్ట్ ఆర్ రీల్ సైజ్. సో ఇక్కడ ఉన్న లేయర్కి కలర్ గ్రేడింగ్ అనేది ఉంది. సో నెక్స్ట్ రా ఇమేజెస్కి లేదు. సో అలాంటప్పుడు సో డౌన్లో ఉంది రీల్ సైజ్ అండ్ టాప్లో ఉంది థంబ్నెయిల్ సైజ్. సో ఈ థంబ్నెయిల్ సైజ్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు విత్ ఎఫెక్ట్స్తో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది. సో ఈ కెమెరా ఫిల్టర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని లేయర్ విండోకి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్కి కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. చూడండి ఈ ఇమేజ్ కూడా కంప్లీట్గా కలర్ గ్రేడ్ అనేది యాడ్ అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా ఒక ఇమేజ్ నుండి కలర్ గ్రేడింగ్ ఇంకో ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. సో అగైన్ డిలీట్. సో ఇక్కడ ఉన్న లేయర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్ అండ్ కెమెరా ఫిల్టర్ని ఆల్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకొని నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న ఇమేజ్కి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సో దీన్ని కూడా కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇలా ఒక సింగిల్ ఇమేజ్ చేసి మనం మల్టిపుల్ ఇమేజెస్కి సో ఒక ప్రిపరేషన్లో షూట్ చేసిన ఇమేజెస్ అంటే ప్రతి ఇమేజ్కి మనం కలర్ గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లొకేషన్ అండ్ సేమ్ ఫోటోగ్రఫీ అండ్ సేమ్ పర్సన్స్ ఉంటే మనం ప్రతి దానికి కలర్ గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి ఉంది. సో ఇక్కడ ఉన్న ఫొటోస్ ప్రతి దానికి సేమ్ కలర్ సేమ్ పర్సన్ సేమ్ ఫోటోగ్రఫీలో ఉండదు. అండ్ ఇక్కడ ఉన్న పర్సన్స్ రిలేటెడ్లో సో అలాంటప్పుడు సేమ్ ఒకటే ప్యాలెట్ని చూజ్ చేసుకొని ప్రతి దానికి మనం అదే ప్రీసెట్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది మన కలర్ గ్రేడింగ్ క్లాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సైజ్లో ఇఫ్ వీడియోని ప్లే చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మీరు చాలా వరకు యూట్యూబ్లో చూస్తుంటే సో ఈ సైజెస్ అనేది మీకు విజిబుల్ అవుతుంటాయి. సేవ్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఎందుకంటే క్లయింట్స్కి అండ్ కంపెనీస్కి పంపించినప్పుడు సో ఇది కూడా మనకు 3 డిఫరెంట్ సైజెస్లో వీళ్ళు చేయగలుగుతారా. సో ఎందుకంటే క్లయింట్స్కి మనం వర్కింగ్ అనేది చేసేటప్పుడు ఫుల్ టైము సో వాళ్ళు 3 సైజెస్ అనేది చెప్పించుకుంటారు. వాళ్ళకు వ్యూస్ రావడానికి 3 థంబ్నెయిల్స్తో పాటు అండ్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ రీల్ సైజ్ అండ్ స్టోరీలో అప్లోడ్ చేసుకోవడానికి అండ్ 3 థంబ్నెయిల్స్. సో కంప్లీట్గా మనం 5-6 పోస్టర్స్ వరకు ఒక సింగిల్ యూట్యూబర్కి మనం డిజైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి దానికి మనకు స్టార్టింగ్ ప్రైస్ 200 నుండి 300 వరకు సో ప్రతి డిజైన్కి పే అనేది చేస్తారు మనకు. సో అలా ఒక క్లయింట్ నుండి మనం పర్ డే 1000 to 1500 వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీటన్నిటిని సేవ్ చేసుకొని ఒక గ్రూప్లో యాడ్ చేసుకోండి. ఫైల్లో 1920 ఒక ఫైల్ తీసుకోండి. సో ఇవన్నీ మీ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ అని చేయండి. సో ఇప్పటి వరకు మీరు అండ్ ఫర్దర్గా డిజైన్ చేసిన ప్రతి థంబ్నెయిల్స్ని ఇలా క్రియేట్ చేయడానికి ట్రై అని చేయండి. సో నంబర్ ఆఫ్ కమ్యూనిటీ పోస్ట్ స్టోరీ సైజెస్ అనేది క్రియేట్ అనేది చేయండి. సో వాటిని
సో మీ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటే ఇంకా క్రియేటివ్గా ఉంటుంది డిజైన్. సో ఇవన్నీ జాబ్ రిలేటెడ్లో ప్రతి కంపెనీస్ అనేది చూస్తుంటాయి మీకు. సో ఇవి ప్రాక్టీస్ చేసేది. సో మీరు అసైన్మెంట్స్ అండ్ పోర్ట్ఫోలియో సబ్మిట్ అనేది చేసుకోవడానికి, అండ్ ఇవన్నీ వర్క్ చేస్తేనే మీకు వర్క్ స్టైల్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో నార్మల్ thumbnail సైజ్ చూస్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ఈ ఫైల్స్ అనేది సేవ్. సో ఆల్ట్ కంట్రోల్ ఎస్, జేపీజీ ఫార్మాట్, కమ్యూనిటీ పోస్ట్ అండ్ రీల్స్, ఆల్ట్ కంట్రోల్ ఎస్, రీల్ సైజ్ ఫార్మాట్ జేపీజీ, కంట్రోల్ ఎంటర్ అండ్ ఆల్ట్ కంట్రోల్ ఎస్. సో కలర్ గ్రేడ్ యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేదంటే నార్మల్గా అప్లై అని చేయండి. జేపీజీ అండ్ thumbnail. అండ్ ఇంకొక సైజ్ కూడా ఉంది, సేమ్ రీల్ సైజ్నే. సో వీడియోని ప్లే చేసుకోవడానికి యూజ్ అవుతుంటుంది. సో ప్రివ్యూ చూపిస్తాను, అది ఎలా ప్రివ్యూ ఉంటుందో చూపిస్తాను మీకు. సేమ్ రీల్ సైజ్ ఏదైతే ఉందో, సో కంప్లీట్ గా సేమ్ సైజు ఇంకొక కాపీ క్రియేట్ అవ్వాలనుకుంటే, సో అగైన్ న్యూ లేయర్ క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఏదైనా లేయర్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫైనల్ కలర్ గ్రేడ్ అనేది ఆప్షన్ అనేది డిలీట్ అనేది చేయాలి. సో క్లిక్ ఆన్ డిలీట్ అండ్ ఇమేజ్ లోకి వెళ్ళి సేమ్ కంప్లీట్ గా కమ్యూనిటీ పోస్ట్, సో ఇది రీల్ సైజ్ లోకి చేంజ్ అయింది. ఇది రీల్ సైజ్ లో ఉంది. సేమ్ కంప్లీట్ గా ఉన్న లేయర్స్ మొత్తం ఇంకొక కాపీ క్రియేట్ అవ్వాలనుకుంటే, సో ఇమేజ్ లోకి వెళ్ళి డూప్లికేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే, సింగిల్ లేయర్ ని డూప్లికేట్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయి, కంప్లీట్ గా డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ లోకి వెళ్ళి డూప్లికేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది వీడియో ప్లే చేసుకోవడానికి యూజ్ అని అవుతుంటుంది. రీల్ సైజ్ వీడియో అని క్లిక్ చేయగానే సో ఇంకొక కంప్లీట్ గా కాపీ మొత్తం క్రియేట్ అయింది. సో ఇది ఫైల్ నంబర్ రీల్ సైజ్ 01. సో ఇది సైజ్ వీడియో, సో గ్రీన్ స్క్రీన్ వీడియోని ప్లే చేసుకోవడానికి యూజింగ్ అని అవుతుంది. సో ఇందులో మనం 1280x720 అనే ఒక సో షేప్ ఆప్షన్స్ లో మీకు యాడ్ అవుతుంటుంది ఫర్దర్ గా. సో ఫిక్స్డ్ విడ్త్ లో అండ్ ఫిక్స్డ్ షేప్ లో సైజ్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది. సో రెక్టాంగిల్, సో ఈ లోగో డిజైన్ అండ్ ఛానల్ బ్యానర్స్ డిజైన్ చేసేటప్పుడు మీకు ఎక్కువ యాడ్ అని అవుతుంటుంది. సో షేప్ లేయర్ ని రెక్టాంగిల్ ని చూస్ చేసిన తర్వాత, సో మీకు ఒక ఫిక్స్డ్ విడ్త్ లో సైజ్ కావాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసినప్పుడు విడ్త్ అనేది 1280, హైట్ 720 క్లిక్ చేస్తే ఒక వీడియో సైజ్ అనేది యాడ్ అని అవుతుంది. అండ్ కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. సో దీన్ని మనం గ్రీన్ స్క్రీన్ లో ఎడిటింగ్ లో అప్లై చేసుకోవచ్చు. సో మిడిల్ లో ఒక వీడియో సైజ్ ని అప్లై చేయండి. సో దీనికి డార్క్ గ్రీన్ కలర్ స్పాచెస్ లోకి వెళ్ళి సో ఎనీ గ్రీన్ కలర్ అప్లై చేసిన తర్వాత సో టెక్స్ట్ లేయర్స్ ని సేమ్ అడ్జస్ట్మెంట్. కాబట్టి ట్రాన్స్ఫార్మ్
టెక్స్ట్ గ్రూప్ అని ఉందో సో టెక్స్ట్ గ్రూప్ ని కంట్రోల్ టీ. సో ఇది కూడా రీల్ సైజ్ లో మీరు ప్లే అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్. సో ఇవన్నీ క్లయింట్ బేస్ పైన వర్క్ అవుతుంటాయి. ఇఫ్ క్లయింట్ రిక్వైర్ అండ్ మీకు ఓన్ యూట్యూబ్ ఛానల్ నుండి టైం ఉంటే ఫుల్ టైం యూట్యూబర్ అయితే సో ఇవన్నీ మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మీ షార్ట్స్ కి వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటుంది. అండ్ ఫుల్ వీడియోకి సో మీరు బయోలో లింక్ అనేది నెక్స్ట్ వీడియోకి షార్ట్స్ ని అప్లోడ్ చేసుకున్నప్పుడు సో మీరు డిస్క్రిప్షన్స్ లో లింక్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది ఎక్కువ యూజ్ అనేది అవుతుంది. ఇలా యాడ్ చేసుకొని సో దీన్ని ఫైల్ ని సేవ్ చేసుకొని ప్రీమియర్ ప్రోలో ఈ ప్లేస్ లో మనం వీడియో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేసెస్ లో వీడియో అనేది ఫుల్ వీడియో అప్లై అనేది చేసుకొని 1 minute లోపు సో ఒక మెయిన్ పాయింట్స్ ఏదైతే హోమ్ టూర్ లో ఉందో సో ఆ మెయిన్ పాయింట్స్ ని వీడియో క్లిప్ లో యాడ్ చేసుకొని ఫుల్ వీడియో సో డిస్క్రిప్షన్ లో ఉందని లాస్ట్ లో టెక్స్ట్ యానిమేషన్ ఆర్ వాయిస్ లో ప్రొవైడ్ చేస్తే సో ఆ ఫుల్ వీడియోని ఇక్కడ నుండి కూడా మనం వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా షార్ట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంకా క్రియేటివ్ గా చేసుకోవాలనుకుంటే సో ఈ ఆప్షన్ కూడా మీకు యూజ్ అనేది అవుతుంది. గ్రీన్ స్క్రీన్ అండ్ బ్లూ స్క్రీన్ అనేది ఉంటే మీకు వర్క్ అనేది అవుతుంటుంది. సో వేరే కలర్స్ ఉంటే మళ్ళీ ప్రీమియర్ ప్రో లో రిమూవ్ అనేది అవుతుంది. సో వీడియో ఎడిటింగ్ లో ఎనీ ఆప్షన్స్ మీరు మొబైల్లో ఎడిటింగ్ అనేది చేస్తున్నా సో మొబైల్ కూడా చాలా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ ఆప్షన్స్ అనేది ఉంది. సో లేదంటే డైరెక్ట్ గా వీడియో క్లిప్ ని సో దీని ప్లేస్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అనేది చేయకుండా కూడా సో దీనిపైన ఓవర్లాప్ చేసుకున్నా అయిపోతుంది. సో దీన్ని కూడా కలర్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఇమేజ్ ని ఇమేజ్ కలర్ గ్రేడ్ అనేది మిస్ అయింది కదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే కలర్ గ్రేడ్ చేసిన ఇమేజ్ ని కంప్లీట్ గా స్టాప్ అనేది చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఇలా సైజెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది అవ్వాలనుకుంటే నార్మల్ గా లేయర్ ఉంటే సో ఇది నార్మల్ లేయర్ అండ్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే ఈ ఐకాన్ ఉంటుంది కదా ఇలా నార్మల్ లేయర్ ఉంటే సో మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా మీకు అప్లై అనేది అవ్వదు. సో ఎందుకంటే క్లారిటీ లాస్ అవుతుంది కాబట్టి అప్లై అనేది చేయాలి డిఫాల్ట్ గా ఫోటోస్. రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే మీకు ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది అవుతుంది. ఇక్కడ కలర్ గ్రేడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. వేరే ఇమేజ్ ఓవర్లాప్ కంప్లీట్ అయిపోయింది. సో అట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్ లేయర్. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి ఆర్ట్ కంట్రోల్ షిఫ్ట్ తో సేవ్ చేసుకొని అండ్ నేను కూడా కలర్ గ్రేడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో వీటన్ని ఒక ఫైల్లో చేసి పోర్ట్ఫోలియోలో యాడింగ్ అని చేసుకోండి. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ ఎస్ అండ్ జేపీజీ అండ్ సేవ్. సేవ్ కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేస్తుంటే ఫైల్ అనేది క్లోజ్ అని అవుతుంటుంది. ఓపెన్ న్యూ ఫైల్ thumbnail సైజ్ అనేది చూస్ చేసుకోండి అండ్ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్. సో ఫస్ట్ thumbnail సైజ్ ని యాడింగ్ అనేది చేయండి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ యాడ్ హియర్. సో ఇలా నెక్స్ట్ డిజైన్ చేసే 5 డిజైన్స్ కి సో ఇలా డిజైన్ అనేది చేయండి. సో మెయిన్ గా మీరు ఏదైతే thumbnails పర్ఫెక్ట్ డిజైన్ అనేది అవుతుంటాయో ఫుల్ గా సైన్ thumbnails ని జస్ట్ ఇలా కన్వర్ట్ అని చేయండి. సో అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ రీల్ సైజ్ వరకైనా
కన్వర్ట్ అని చేయండి ఫీల్ సైజ్. సో అగైన్ సో దీనికి అగైన్ గా మళ్ళీ న్యూగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇమేజెస్ నే ప్రతి దాంట్లో మనం యూజింగ్ అనేది చేస్తాం. ఇవన్నీ మీ పోర్ట్ఫోలియో ఉన్నప్పుడే మీకు జాబ్స్ రిలేటెడ్ లో సో ఇంకా శాలరీస్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ సో ఎక్కువ శాలరీ గెయిన్ చేయడానికి యూజ్ అనేది అవుతుంటారు. సో యావరేజ్ బేసిక్ శాలరీ మనకు స్టార్టింగ్ ఫ్రెషర్స్ కి 20,000 ఉంటుంది. సో ఇలాంటి స్కిల్ ఎక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర సో మీరు 25 and 30,000 కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్ నేమ్స్ కూడా యాడ్ చేయండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో దెన్ డౌన్ లో thumbnail సైజ్ అనేది యాడ్ చేయండి అండ్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ రీల్ సైజ్. ఇలా ఇన్ని సైజెస్ లో మనం సింగిల్ thumbnail ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ క్లాసెస్ లో సో ఇవన్నీ సింగిల్ గా మీ డ్రైవ్ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ అనేది చేసుకోవడానికి సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎలా అప్లోడ్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోని సో పర్ఫెక్ట్ వేలో అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఫైనల్ క్లాసెస్ లో ఉంటుంది పోర్ట్ఫోలియో. సో ఇవన్నీ ఫైల్స్ సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ ఏ కాపీ. ఇలా డిజైన్ చేసి నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో యాడింగ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం టెక్ ఛానల్స్ కి thumbnails సో ప్రొఫెషనల్ వేలో ప్రో లెవెల్ టెక్ ఛానల్ thumbnail ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.